ఇది విద్యాలయంలాగా కాకుండా అక్కడ కూర్చొని చదువన్నది ఎటుపోయిందో తెలీదు. ఈ సేవలన్న వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అది కూడా బాబా సేవ అని చెప్పేసి. సో, అందరూ ఒక్కసారి ఆలోచించండి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక గంట టైం ఉంది. ఈ గంట టైంలో నేను మురళి పుస్తకం తీసుకొని చదువుకుని, బాబాకి కనెక్ట్ అయ్యి, బాబాని సందేహాలు అడిగి తెలుసుకొని, నా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకొని, ఆ రకంగా నేను బలహీనతలను అధిగమించి అంటే నా సమయాన్ని నేను నా ఉన్నతి కోసం కేటాయించాను. చదువుకున్నాను ఒక గంట. సపోజ్ నేను చదువుకోలేదు. ఈ గంట తీసుకెళ్ళి సెంటర్‌లో కూర్చొని ఊడవడము, తుడవడము, అరిసెలు, జంతికలు, బూందీలు, కారాలు ఇవన్నీ చేశాను అనుకుందాం. ఏ రాజకుటుంబీకులు, ప్రజలు, దాసదాసీలు ఈ మూడిట్లో ఎక్కడికొస్తాను నేను? సో, నేను చదువుకోకుండా, చదువుని పక్కన పెట్టేసి, సెంటర్‌కెళ్ళి స్వీటు, హాటు చేసేసొచ్చాను. సంగమ యుగం అన్న అమూల్యమైన సమయాన్ని సెంటర్‌కెళ్ళి స్వీట్లు, హాట్లు చేసుకుంటూ కూర్చున్నాను. అందరూ దాసదాసీలను పెడుతున్నారు. మరి అదేదో బాబా సేవ అని అంటున్నారు గదా! మరి అవన్నీ మరి బాబా సేవ చేసినప్పుడు పుణ్యం వచ్చేయాలి గదా! మరి పుణ్యం వస్తే దాసదాసీలు ఎలా అవుతారు? హ్మ్. చెప్పండి.